నా పేరు డాక్టర్ అద్దంకి రాజీవన. నేను ఫిలాంథ్రోపిక్ సొసైటీని 2016లో ఇదే రాజమండ్రిని కేంద్రంగా చేసుకుని స్థాపించడం జరిగింది. ఈరోజు జాతీయ అంతర్జాతీయ వేదికల మీద మా సంస్థ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా మన చారిత్రాత్మక మహానగరం రాజమండ్రిలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 30 మందికి విభిన్న రంగాల్లో ప్రతిభావంతుల్ని ఈరోజు గోదావరి కీర్తి పురస్కారాల పేరుతో మేము అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దానికి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడిపించడం జరిగింది. ముఖ్య అతిథిగా శ్రీ చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు. ఆయన ముఖ్య అతిథికి వచ్చి ఆయన చేతుల మీదుగా చాలామందికి పురస్కారాలు అందించడం జరిగింది. ఈరోజు రాజమండ్రిని కేంద్రంగా చేసుకుని ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకన్నా మరిన్న భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని మనసావాచ్యత కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫిలాంథ్రోపిక్ సొసైటీ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్టమైనటువంటి వ్యక్తులకు కళా దర్బార్ పేరిట మంత్రి శ్రీ చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారి చేతుల మీదుగా ఈరోజు పురస్కారాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత అత్యంత వైభవంగా నిర్వహించినటువంటి చైర్మన్ అద్దంకి రాజీవన గారి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ కళలకు రాజధాని అయినటువంటి రాజమహేంద్రవరంలో మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయంగా జరిగింది.